ఛానల్. ఈరోజు పోకీమాన్ యూనైట్ అనే కొత్త గేమ్తో అయితే వచ్చేసామన్నమాట. గైస్, పోయిన 2 రోజుల నుంచి నేను వీడియోస్ పెట్టలేదు, ఎందుకంటే నెక్స్ట్ ఈ వీడియో పెడదాం అనుకున్నాను, కానీ ఈ గేమ్ని ఎక్కించుకోవడానికి చాలా కష్టాలు పడదాం అనుకుంటా. ట్యాప్ టు ఓపెన్ ఇదేదో చెప్తుంది ఫస్ట్. హెల్ప్ ఐటమ్స్. ఓకే 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 ఓ మై గాడ్ గైస్, దీన్నైతే యూస్ చేసేసాం. యాక్సెస్ ఇక్కడ ఉంది మనకెందుకు. అరే బాబు, వెళ్ళి పక్కెళ్ళు. సరే, ఇక్కడ పోకీమాన్ న్యూ అని ఉంది. సరే, దాన్ని అయితే వచ్చేసేసామనే లోపల ఇన్ని పోకీమాన్స్ చూడండి. ఇది చూడండి, అలోలా పికచ్చు. అలోలా రాయొచ్చు కదా, అలోలా రాయొచ్చు. జంగర్, అది లెజెండరీ పోకీమాన్ మ్యూ గైస్, చాలా చాలా అన్నీ. ఇగో ఇది ఉంది, ఓహో ఉంది, దీంట్లో మెగా ఎవాల్వ్ అవుతా. ఓ మెగా ఎవాల్వ్ కాయో. సరే గైస్, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే కామెంట్ సెక్షన్స్లోకి వెళ్ళి మన ఇక్కడ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. మీరు ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్స్లోకి వెళ్ళి నెక్స్ట్ నేను ఏ పోకీమాన్తో పోరాడాలి, ఏ పోకీమాన్ నా తరఫున పెట్టుకోవాలి, ఏ పోకీమాన్ అవతల తరఫున పెట్టుకోవాలి, అది మీరు చెప్పాలి. మా అబ్బా, ఏముంది గైస్ మొత్తం. అమ్మా, దీంట్లో ఇది కూడా ఉందా. అలోలని రాయొచ్చు, ఉంటే గ్రేటే, కానీ ఏమన్నా మంచి లెజెండరీ పెట్టుకున్నాం. లెజెండరీ నా పోకీమాన్ గురించి ఈ మధ్య చూడతారు గైస్. పోకీమాన్ ఇది కొత్త సిరీస్లో ఉంది కదా. ఇది తెలుసు. ఇదేంటది? అది పక్క. అమ్మా, ఇదేంటది? ఇది తెలుసు గైస్. మీరు అర్జెంట్గా వెళ్ళి కామెంట్ చేసేయండి. ఏ పోకీమాన్ వస్తే ఏ పోకీమాన్ కామెంట్ చేసేయండి. మీరు కామెంట్ చేస్తే నేను చేస్తాను. సరే, ఫస్ట్ మన అపోనెంట్ టీంలో ఏం పెడదాం? పవర్ఫుల్ పోకీమాన్ పెడదాం. మెగా లుకారియో పెడదాం. మన టీంలో ఏమో మెగా లుకారియోకి మళ్ళీ మెగా పెడదాం. మెగా చాలీసార్ పెడదాము. అమ్మా, ఏంటిది కొత్తగా ఉంది? మెగా చాలీసార్ పెట్టచ్చా? ఏమో గైస్, నేనైతే మెగా చాలీసార్ ఇది పెడుతున్నా. స్టార్ట్. మెగా లుకారియో వర్సెస్ మెగా చాలీసార్. ఏది గెలుస్తుందో చూద్దాం. మెగా చాలీసార్ వై ఎక్స్ వై రెండు ఉంటాయి. లుకారియోకి కూడా ఎక్స్, అదే మ్యూటూకి కూడా ఎక్స్ వై ఉంటుంది. ఫస్ట్ దీన్ని ఇదేంటంటే మనం చార్మాండర్గా ఉంటాం, ఆ రూపాంతరం చెందుకుంటూ అలా వస్తాం అన్నమాట. మూసు ఈజీగా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఈ పోకీమాన్స్ పట్టుకోవాలంటే పోకీమాన్స్ అదిగో మన ఒకటి పట్టుకుంటుంది. రెండు పోకీమాన్లు అదిగో గైస్. అది కనుక లుకారియోలానే ఉంటుంది. అది మెగా మారింది అనుకోండి, మనం 4 మిలియన్లో ఉన్నాం అనుకోండి, కథం. మన సంగతి కథం. ఫైర్ స్పిన్ అంట వాడదామా? ఫైర్ స్పిన్. ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్. గైస్, లాస్ట్ వీడియో ఎలా ఉందో చెప్పండి. ఓ మై గాడ్, అబ్బా ఇది కొడుతుంది, బాగానే కొడుతుంది. ఫైర్ స్పిన్ వాడదాం, డ్యామేజ్ ఇస్తుంది. సరే గైస్, దీనివల్ల మనకి చాలా పోకీమాన్స్ అయితే. అమ్మా లుకారియో గైస్. లుకారియో ఫస్ట్ గోల్ 6 అంట.
మన దగ్గర ఉన్నాయి 11 ఉన్నాయి మన దగ్గర పోకీ బాల్స్. అయితే స్పీడ్గా వెళ్ళిపోతా ఉండండి. ఇక్కడ గుంపు ఉంది, దీన్ని అటాక్ చేయాలి గైస్. ఈ గుంపులో ఒక్కొక్కరు చంపుతారు చూడండి. పట్టుకో పట్టుకో పట్టుకో. అరే 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 హెల్త్ స్పీడ్ తగ్గేద్దురా అరే. ఫైర్ స్పిన్ గైస్ గైస్. ఇప్పుడు నాకు అర్థమైంది, మెగా చార్జెస్ అయ్యేంత వరకు మనం దాచి పెట్టుకోవాలి. ఓ మై గాడ్ అయ్యింది. మెగా ఇదిగో చూడండి రూపాంతరం చెందింది. మనం ఎంత గోల్ వేస్తే అంత రూపాంతరం చెందుతుంది. కొత్త మూవ్ వచ్చింది. ఓ మై గాడ్ చాలా భలే మూవ్ కదా. ఇగో 2 వేసేద్దాం. పై నుంచి కిందకి 2 అంటే స్కోర్ 2. సరే గాయస్, ఇప్పుడు దీని మీద కరెక్ట్గా వెళ్ళిద్దా అటాక్? వెళ్ళిద్దా వెళ్తా. వెళ్ళింది. ఫైర్ స్పిన్ అటాక్ 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 5 పాయింట్స్ అంట దీనికి. దానికి 5 పాయింట్సా? ఎస్ అమ్మా. అరే 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 అటువైపు అటాక్ చేస్తావేంట్రా? గైస్ నాకు అర్థమైంది. +5 అంట. +5 ఎవరికి కావాలి? నేను వేస్తా +5. చూస్తారా మనోడు బాస్కెట్బాల్ ప్లేయర్. ఓ గైస్ ఆ పెద్దదాన్ని చంపితే ఎక్కువ వస్తాయి అనమాట. పెద్దది అక్కడే ఉంది. పెద్దది అక్కడ ఉంటేనే బెటర్. అదిగో చార్మాండర్ చార్జర్ లాగా రూపాంతరం చెందాం. చార్జర్ పవర్ గైస్ చూసారా? చార్జర్ లాగా అయితే రూపాంతరం చెందాం. మనోడు చూసారా ఎలా వేస్తాడు? ఇది ఒక కొత్త మూవ్ ట్రై చేస్తూ ఉండండి. ఓ మై గాడ్ అయిపోయింది. కొత్త మూవ్ భలే ఉంది అసలు. +2 గైస్. దీన్ని కూడా నేను దీన్ని మల్టీప్లేయర్ అయితే ఆడచ్చు. మీరు వచ్చేయండి. ఇప్పుడు గైస్ నాకు మీరేం చేస్తారంటే ఫస్ట్ మీరు చేసే పని, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఫస్ట్ మీరు చేసే పని కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఏ పోకీమాన్ వర్సెస్ ఏ పోకీమాన్ చేయాలి. మీకు ఇష్టమైన పోకీమాన్ కామెంట్ చేయండి. ఎంత వీకైనా పర్వాలేదు, ఆడదాం. తప్పేం లేదు, ఆడదాం గైస్, తప్పేం లేదు. అరే రే సరే కొట్టు లేక గైస్. లెజెండరీ పోకీమాన్. అమ్మా అక్కడ లెజెండరీ చూసా. అరే ఇక్కడ ఎందుకురా ఇవన్నీ ఉన్నాయి? చూడండి చిన్న పిల్లలకు గాయం అవుతున్నారు చాలా. అడిగో ఇక్కడ మెగా ఎవాల్వ్. ఈ మూవ్ ఆడితే మెగా ఎవాల్వ్ అయ్యద్దు. తీసుకో ఎట్లా నువ్వు తీసుకో అరే. ఫస్ట్ 12 వచ్చాయి కదా, 12 వేసేసి తర్వాత చార్జర్తో పోటీ పడ్డానికి ఇక్కడ మెగా ఎవాల్వ్ పోకీమాన్ ఉంది. దీంతో అడే లెజెండరీ పోకీమాన్ ఉంది. దీంతో ట్రై చేస్తున్నా. అయ్యా అరే అరే రే 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 అరే బాబు గైస్ చాలా తగ్గిపోతుంది. అరే నువ్వెందుకు వస్తున్నావు రే? గైస్ హీల్ అవ్వాలి. మళ్ళీ ఆ పోకీమాన్ వచ్చినాకో కష్టమే. హీల్ అవ్వాలి. ఇదిగో ఈ ఫ్రూట్స్ తింటే హీల్ అవుతాం అనమాట. చూడండి ఒకసారి మెగా ఎవాల్వ్ చేయనా? చూస్తారా? మెగా ఎవాల్వ్ అయ్యిద్దా ఇప్పుడు? అల్టిమేట్ మూవ్ అంట. ఓన్లీ లెజెండరీ మీదేనా? అరే అల్టిమేట్ మూవ్ నాకు తెలుసు రే. అల్టిమేట్ మూవ్ ఆడు అయితే త్వరగా. అరే బాబు అరే చూసారా లుకాడియో వచ్చింది. మెగా ఎవాల్వ్ అయ్యింది. లుకాడియో వచ్చింది. అడిగో మనది మెగా ఎవాల్వ్ అయ్యింది గాయస్.
గైస్ మనం మెగా ఎవాల్వ్ అయ్యాం కదా, అల్టిమేట్ మూవ్ని యూజ్ చేసి మెగా ఎవాల్వ్ అయ్యాం. మెగా ఎవాల్వ్ అయినా కూడా దేనికి పని కాకుండా పోయింది. మెగా ఎవల్యూషన్ వేస్ట్ అయింది. గాయస్ వేస్ట్ అనమాట. జంప్ చార్జర్ అయ్యింది సరే కానీ లెజెండ్ అడుగు చార్జర్ చూడండి అసలు. చారీసాడు నేను వేసేస్తా చూడండి ఇప్పుడు. అబ్బా చారీసాడ్ అదే ఓకే చారీసాడ్ వెళ్ళిపోయింది. దీనివల్ల కూడా కొంచెం అమ్మా గాయస్ ఫస్ట్ గాయస్ 32 పాయింట్స్ వచ్చాయి. అరే సరే 32 పాయింట్స్ వచ్చినప్పుడు ఇంకెందుకు ఇక్కడ వెళ్ళి ఇంకా పాయింట్స్ పెంచుకుని గైస్ 32 పాయింట్స్ వచ్చాయి గైస్. 32 బాల్స్ వేసి పట్టుకున్నాం మనం పోకేమాన్. ఫైర్ బ్లాస్ట్ వాడదాం. పాడిపోండి అందరూ. దీంట్లో అసలు ఎంత కష్టం. 32 పాయింట్స్ పోకేమాన్ని ఓడించినందుకు ఇచ్చింది. అది అల్టిమేట్ మూవ్ కూడా అన్లాక్ అయిపోయింది ఇప్పుడే. ఇంకా లుకాడియో రావాలి సరిగ్గా ఉన్నిద్ది గైస్. లుకాడియో రావాలి సరిగ్గా ఉన్నిద్ది చెప్తున్నా. లుకాడియో రావాల్సిందే గైస్. చెప్తున్నాను కదా, కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ ఏం పోకేమాన్ వాడాలి. ఏ పోకేమాన్ అయినా చెప్పండి, ఏం పర్వాలా. ఇంకా ఇలాంటి గేమింగ్ వీడియోస్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. దాంతో పాటు ఇక్కడ ఒకటి ఉంది వేసేద్దాం. అదిగో గ్రోడాన్ అదే పోకేమాన్ లెజెండరీ స్పాన్ అయిందండి ఇక్కడ. అవన్నీ వేసుకోవాలి ఇంకా. అమ్మా గ్రోడాన్ పోకేమాన్ రే లుకాడియో బాబాయ్ ఎందుకు బాబాయ్ నాతో ఫైట్ చేస్తావు? నాతో ఎందుకు బాబాయ్ ఫైట్ చేస్తున్నావు? అది నా బాల్ ఆడితే లేని ఇక్కడ లుకాడియో బాబాయ్. అరే లుకాడియో ఓకే మెగా చారీసాడ్ ఎలా రా ప్లస్ నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. సరే ఇప్పుడు 12 minutes అయిపోయింది. ఇంకో 2 minutesలో మ్యాచ్ అయిపోద్దా. ఇంకో 1 minuteలోనే మ్యాచ్ అయితే అయిపోతుంది. పైన వేసారి చూసుకోండి. సరే గైస్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెజెండరీ టికెట్ వెళ్దాం. లుకాడియో బాబాయ్ కూడా అక్కడే ఉంటారు అనుకుంటున్నా. ఇగో లుకాడియో బాబాయ్ అక్కడే ఉండరు. లుకాడియో బాబాయ్ హలో లుకాడియో బాబాయ్ అది లెక్క లుకాడియో అమ్మ కష్టమే. సరే 20 పాయింట్లు వచ్చాయి కదా లుకాడియోని చంపినందుకు. మనం హీల్ అవ్వంటారా రే నాకు పిల్లవచ్చంతా నాకు అక్కర్లేదే. పట్టుకో 23 పాయింట్స్ వచ్చాయి. హీల్ అవ్ అమ్మా. సో హీల్ అయిపోయాం గైస్. మన బేస్కి వస్తే హీల్ అయిపోతున్నాం అనమాట. మన బేస్కి వస్తే హీల్ అయిపోతున్నాం. ఇప్పుడు లుకాడియో బాబాయ్ వచ్చాడా రాలేదా? లుకాడియో బాబాయ్ని ఓకే చేసి పడేసాం మనం. అప్పుడు 10 9 8 7 6 5 4 3 2 1 అరే లుకాడియో మెగా ఎవాల్వ్ అయిందా? టైమ్ అప్ 14 minutes. ఇది పింక్ అమ్మ అతి మనమే గెలిచాం గైస్. పర్పుల్ది మండే, బ్లడ్ మూన్ వైట్ మండే, లుకాడియో ప్యాజోస్ లుకాడియో అది మనమే గెలిచాం. 123 పాయింట్స్తో అయితే విక్టరీ కొట్టాం మనం. లుకాడియో 112 పాయింట్స్తో అయితే లాస్ అయింది. కాబట్టి ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇంకా ఇలాంటి గేమింగ్ వీడియోస్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి నెక్స్ట్ ఏ పోకేమాన్ వర్సెస్ ఏ పోకేమాన్ కామెంట్ చేసేయండి. మెగా కూడా చెప్పండి పర్వాలేదు. మెగా చెప్పండి, మెగా వర్సెస్ మెగా అయినా చెప్పండి ఓకేనా. సరే గైస్ మీరు ఏం చెప్తారంటే కామెంట్ సెక్షన్స్లోకి వెళ్ళి వెయ్యండి. ఫస్ట్ కామెంట్ సెక్షన్స్లోకి వెళ్ళి మీకు ఇష్టమైన పోకేమాన్ వర్సెస్ ఇష్టమైన పోకేమాన్ ఏ పోకేమాన్ గెలుస్తుంది
ఏ పోకిమాన్ పవర్ ఎక్కువ ఉంది. నేను అనుకున్నాను లుకారియో గెలుస్తున్నావు అనుకుంటే లుకారియో కంటే చార్జర్కి ఎక్కువ పవర్ ఉంది గైస్. అంతేనా? ఏ పోకిమాన్ పవర్ ఎక్కువ ఉంది, ఏది మంచి పోకిమాన్ అవన్నీ కామెంట్ చేసేయండి. సరే గైస్, బాయ్.